దర్శించు హృదయాలు ఆలయాలైనాయి నీ దరి నుంచి ఉదయా. శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. బాబా దయతో సాయినామస్మరణ భాగ్యం లభించింది మనకు. ఈ విశ్వంలో సాయికి సమానమైన పదం, భాషాభావం మరొకటి లేదు. ఆ పిలిపొక్కటి చాలు భవసాగరాన్ని తరింపజేయడానికి. మానవ జన్మను భూమి మీదే సార్థకం చేయగల పావననామం శ్రీ సాయి. సాయి నామము సుందరతరము, హాయి గొలుపు మధుమందిరము. సాయిబాబా 60 ఏళ్ల పాటు షిరిడీలోనే ఉండి తన బోధనలతో మానవాళికి మంచి జీవన విధానాన్ని అలవర్చడానికి కృషి చేశారు. బాబా వేషధారణ చిత్రంగా ఉండేది. పొడవాటి కపిని వేసుకునేవారు, తలకొక్క గుడ్డ చుట్టుకునేవారు. నిత్యం సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ ఉండేవారు. షిరిడీలోని పాడుబడిన మసీదు బాబా నివాసమైంది. ఈ కారణంగా బాబాని ముస్లిం అని కొందరు భావించేవారు. బాబా తానుండే మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. అక్కడికి దగ్గరలో తులసి మొక్కలు నాటి నీళ్లు పోసి పెంచేవారు. నిత్యం మసీదు గోడల నిండా దీపాన్ని వెలిగించి అలంకరించేవారు. అన్ని మతాల వారు బాబాను ఆశ్రయించేవారు. బాబా జీవించిన కాలంలో హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు తీవ్రంగా ఉండేవి. బాబా 2 మతాల మధ్య సామరస్యాన్ని కుదిర్చారు. ఒకరోజు షిరిడీ ప్రజల చేత ఉరుసు ఉత్సవాలు, శ్రీరామనవమి ఉత్సవాలు చేయించి దైవం ఒక్కటే అని చాటారు. అందరి అభిమతాన్ని తీర్చడమే కదా దైవ సంకల్పం. సాయి మన దేవుడు, సాయి శ్రీరాముడు, సాయి పరబ్రహ్మదాత, సాయి భగవంతా.